హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన రూమ్ లో పెద్ద బిర్యానీ పార్టీ నడుస్తుంది. అసలు ఈ పార్టీ ఎందుకు నడుస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. అసలు ఈ పార్టీ ఏర్పాటు చేసింది అయితే మా పాకిస్తానీ ఫ్రెండ్. మనోడు 3 months వెకేషన్ కానీ పాకిస్తాన్ కి వెళ్ళి రీసెంట్ గా తిరిగి వచ్చాడు. ఈ పార్టీ వెకేషన్ కి వెళ్ళి తిరిగి వచ్చింది దానికి అనుకుంటారేమో. మనోడు అక్కడ వెకేషన్ కని వెళ్ళి ఒక రికార్డ్ అయితే బద్దలు కొట్టి తిరిగి వచ్చాడు. ఆ రికార్డ్ ఏమిటంటే మనోడికి ఆల్రెడీ 3 పెళ్లిలు అయ్యాయి. ఇప్పుడు వెళ్ళి 4వ పెళ్లి చేసుకొని తిరిగి వచ్చాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, వాడే ఆ 4వ పెళ్లి చేసుకున్న మహానుభావుడు. ఇండియాలోను, దుబాయ్లోను, బేరాన్లోనూ అయ్యి ఉంటే మందు పార్టీ చేసుకునే వాళ్ళం. ఇక్కడ మాత్రం కూల్ డ్రింక్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్ యూసఫ్ అయితే ఉల్లిగడ్డలు కోసే పనిలో బాగా బిజీ ఉన్నాడు. వాటిని చూస్తేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మనోడు ప్రొద్దున 4 గంటల నుంచి కడి చేస్తున్నాడు. వాడి పరిస్థితి ఏంటో మరి. నా ఫ్రెండ్ సురేష్ మాత్రం ఎప్పటిలాగే నాకేం సంబంధం లేదు, మీ చావు మీరు యావండి అని చెప్పేసి మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. అసలు వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఫ్రెండ్ పార్టీ ఇస్తానని చెప్పేసి మా జుమ్మా రోజు నిద్ర లేకుండా చేసి పడేస్తాడు. అందరికి నిద్ర ఎలాగో లేకుండా చేస్తాడు. కనీసం ఈ బిర్యానీ ప్రిపరేషన్ వీడియో అన్న తీసి పెడదామని చెప్పేసి ఈ రోజు వీడియో తీస్తూ కూర్చున్నాను. మనోళ్ళంతా ఇక్కడ మా ఫ్రెండ్ నవీన్ అయితే సలాతుకు కావాల్సిన కీరాలు అవన్నీ కడి చేస్తున్నాడు. బిర్యానీ కోసం అని చెప్పేసి బత్తా నుండి 15 కిలోల చికెన్ అయితే తీసుకొచ్చారు. ఈ చికెన్ తో పెద్ద ప్రాబ్లం ఏమిటంటే దీని స్కిన్ తీసేయాలి. ఈ చికెన్ కొనడానికి చీప్ గా ఉన్నా కానీ తినడానికి మాత్రం చాలా కష్టం. ఎందుకంటే దీని ముక్కలు చాలా రబ్బర్ లాగా ఉంటాయి. చికెన్ ఉడకడానికి మన మటన్ కంటే ఎక్కువ టైం తీసుకుంటది. మా ఫ్రెండ్స్ అంతా వాటాలు వేసుకొని మరి పని చేస్తూ ఉంటే మాత్రం నేనైతే వీడియో తీస్తూ కూర్చున్నా. ఏదో ఒకసారి ఫైర్ అవుతారని చెప్పేసి ఏదో ఒక పని చేస్తున్నట్లయితే యాక్టింగ్ చేస్తున్నా కీరాల్ని అడుగుతూ. వీడియో మొదలు పెట్టినప్పటి నుంచి చెప్తున్నాను బిర్యానీ బిర్యానీ అని చెప్పేసి. ఇంతకు మన మాస్టర్ షెఫ్ ఎవరో చెప్పలేదు కాదు, ఇంకెవరు ఎవ్వరు చెప్పినా ఏ మాట వినకుండా తనకు నచ్చినట్లు చేస్తే మా సీతయ్య బిహారీ బాబు. చాలా సేపటి నుంచి ఖాళీగా తిరుగుతున్నా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉల్లిపాయల్ని ఫ్రై చేసే పని అయితే నాకు తొలగించారు. ఇది గంట అవుతుంది, ఇంకా ఫ్రై అవ్వట్లేదు. బిర్యానీ ఒకటే కాదు, సేమియా కూడా ప్రిపేర్ చేస్తున్నాం. అందుకే వెళ్ళి పాలు అయితే తీసుకొచ్చాడు మావాడు. బిర్యానీ ప్రిపేర్ చేయడం పూర్తయ్యేటట్లున్నది కానీ మా ఫ్రెండ్స్ దోసకాయలు కడి చేయడం పూర్తయ్యేటట్లేదు. పూసేగాడిది వచ్చి మేసేగాడిదని జరగొట్టింది అన్నట్లు మన సురేష్ పని చేయడు, చేసే వాళ్ళని చేయనియడు. అక్కడ కూర్చొని వాళ్ళని కట్ చేయకుండా డిస్టర్బ్ అయితే చేస్తున్నాడు. ఫైనల్ గా అయితే మన సురేష్ కూడా పని చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఉండి టమాటాలు అయితే వస్తున్నాడు. బిర్యానీ అంటున్నారు, టమాటాలు ఎందుకు వస్తున్నారు అనుకుంటారేమో. ఇది చికెన్ బిర్యానీ కానీ మన యూపీ వాళ్ళ స్టైల్లో చేస్తారు. ముందేమో మాస్టర్ షెఫ్ బిహారీ బాబు, వాడు ఎప్పుడంటే ఖచ్చితంగా కావాల్సిందే ఏదైనా. ఇక్కడ మన మోయినన్నకు మా బిహారీ బాబుకి అయితే పెద్ద యుద్ధమే జరుగుతుంది. బిర్యానీలో టమాటాలు వేయరని చెప్పేసి మన మోయినన్న, యూపీ వాళ్ళు అయితే కంపల్సరీగా టమాటాలు వేస్తామని చెప్పేసి వాడు చాలాసేపు వాదించుకున్న తర్వాత అయితే టమాటాలు అయితే వేశారు బిర్యానీలో. ఇక్కడ ఉన్న డ్రైవర్లలో మేము 4గురమే తెలుగు వాళ్ళం, మిగతా వాళ్ళంతా యూపీ బీహారీ వాళ్ళు. అందుకే ఇక్కడ వీళ్ళతో మాట్లాడాలంటే కంప్లీట్గా హిందీలో మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఈ వీడియో మొత్తంకు వాయిస్ ఓవర్ ఇచ్చాను. వీడియో మొత్తంలో ఒరిజినల్ వాయిస్ చాలా తక్కువ ఉంటుంది. టమాటాలు వేయరు కానీ వీళ్ళు టమాటాలు ఇస్తారు. అన్న ఇటు పైకి చూడు. ఓకే, మీకు వీడియో మొదట్లోనే చెప్పాను ఈ చికెన్ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందని. నేనైతే మటన్ ఉడకడానికి అంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది ఉడకబట్టి గంటకు ఎక్కువ అవుతుంది, అయినా ఇప్పటికి కూడా మెత్తవలేదు ముక్కలు అయితే. ఇటు ఇంకో పక్కన అయితే నా శత్రువు సద్దాం గడ్ అయితే సేమియా రెడీ చేస్తున్నాడు. ఇక్కడ మనోడేమో సేమియా వండుతున్నాడు. ఇక్కడ మా కేరళ ఫ్రెండ్ యూసఫ్ అయితే రైతా రెడీ చేస్తున్నాడు. ఈ రైతాలో పెరుగు ఎక్కడ ఉందో అతనికే తెలియాలి. ఇందులో కీరాలు, టమాటాలు, మిర్చీలు తప్పించి ఏమి కనిపించట్లేదు. పెరుగు కనిపించాలంటే మైక్రోస్కోప్ కింద పెట్టి చూడాల్సి వస్తుందేమో. వీళ్ళు చేస్తున్న బిర్యానీ అయితే మన హైదరాబాద్ బిర్యానీకి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక బౌన్లో చేసే బిర్యానీ కోసం అయితే రైస్ రెడీ అయింది. మన మోయినన్ అయితే ఇంకొక బౌల్లో ఎక్స్ట్రా రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడ
మా పాకిస్తానీ ఫ్రెండ్ ఏమో 4 పెళ్లిళ్ళు చేసుకుంటే మన మోయినాన్నకు మాత్రం ఇప్పటివరకు పెళ్లి కాలేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావా అన్న అని అడిగితే ఉండమంటావా వెళ్ళిపోమంటావా అని అడుగుతున్నాడు. అంతేకాకుండా పెళ్లి గురించి మన మోయినాన్న చెప్పిన మాట వింటే షాక్ అవుతారు. షాక్ అవ్వడమే కాదు, నిజం కూడా. బయట ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో భర్తల్ని చంపే ట్రెండ్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకుని ఉంటామా పోతామా అని భయపడుతూ కాపురం చేసే బదులు ఇలా సింగిల్ గా ఉండడమే బెటర్ అని చెప్పేసి అంటున్నాడు. దీనికి మీరేమంటారో కామెంట్లలో చెప్పండి. ఇంతసేపు బిర్యానీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఇప్పుడు మావాడి 4వ పెళ్లి గురించి చెప్పుకుందాం. మన ఇండియాలో ఒక పెళ్లి చేసుకుని భార్యతో భరించలేక ఏడుస్తున్నాం. మనం 4 పెళ్లిళ్ళు చేసుకుని 4 భార్యలను ఎలా భరిస్తాడో చూడాలి. నేను ఈ టాపిక్ డైవర్ట్ చేసి వేరే విషయాలు చెప్పే లోపల మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మన సురేష్ ఇందులో చేసింది ఏం లేదు కానీ మాస్టర్ షెఫ్ లాగా అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు, తనే సొంతంగా వంట చేసినట్లు. ఇక్కడ చేసిన వంటలన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్నిట్లోకెల్లా హైలైట్ అయితే మాత్రం మా యూసఫ్ భాయ్ చేసిన రైతా. పెరుగు లేకుండా రైతా చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరే చూసి చెప్పండి, ఇందులో అసలు పెరుగు కనిపిస్తుందా? ఈ పార్టీకి మా డ్రైవర్లకనే కాదు, బయట ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాడు. దీనికైతే గెస్టులు రాగానే మేము అందరైతే సర్వ్ చేయడం స్టార్ట్ చేసాం. मोइन में आप बैठ जाते तो सही रहता है। हेलो, वाइट चावल मिक्स हो जाए। दो लेके जाएगा, ले हंसराज लेके जाएगा। एक क्या लेकर जाएंगे? 2 लोग। మా కంపెనీకి సంబంధించిన రియాద్లో మొత్తం 3 క్యాంపులు ఉంటాయి. 3 క్యాంపులలో డ్రైవర్లు ఉన్నారు. మా డ్రైవర్లంతా ఒకేసారి ఒకే దగ్గర కలవడం ఇదే మొదటిసారి. బిజీ ఉన్నారు. తిన్న వాళ్ళందరూ బిర్యానీ టేస్ట్ బాగుందని చెప్పగానే కొద్దిసేపు అయితే మా బిహారీ బాబుని నేలపైన పట్టుకోలేకపోయాం. గెస్టులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా మేమైతే కూర్చున్నాం తినడానికి. నిజంగానే బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బిర్యానీ తినడం పూర్తయిన తర్వాత అయితే మా పాకిస్తానీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 4వ పెళ్లితోనే ఆపై ఇంకా 5వ పెళ్లి వరకు వెళ్ళొద్దని చెప్పేసి అయితే చెప్పాను. మీ అందరికీ మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.